ఉండవా? నేను తోడు పెడతాను. ఏమో తల్లి, ఈ ముసల్దానికి రోజు నువ్వే తోడు పెడుతున్నావు. ఈ రుణం ఎట్లా తీర్చుకుంటాను? బాగుందవా? నీళ్ళు తోడు పెట్టడం కూడా రుణమేనా? ఏం చేసుకున్నా రుణమే. ముసల్దాన్ని నేను ఎట్లాగో నీ రుణం తీర్చుకోలేదు. ఆ భగవంతుడే తీరుస్తాడు. విన్నావుతే? ఏమిటే? ఏమిటో నిజంగా నీ తెలియదుకే చాతుర్యాలు పోతున్నావు గాని పోనీ దాని తెలియదుగా చెప్పవే. చందన్ రాజు సోమవారం కోసం దేశానికి బయలుదేరట. బయలుదేరితే మనకేమే? మనకు కాదు ఇంకెవరికే? మన కోసమేగా బయలుదేరింది. మన ఊరికి కూడా వస్తాడేమో. అలా వస్తాడులే, నీకోసం నా కోసం. నీకోసం ఏమో గాని మా కోసం తప్పకుండా వస్తాడు. ఏమిటా నీ పక్కపక్కలు? చందన్ రాజు వస్తున్నట్ట దీన్ని చేసుకోవడానికి. వస్తాడు నీ మొఖాలకి చందన్ రాజు. ఏమే నీళ్ళకలు వచ్చి ఇక్కడే పాతుకుపోయావి? ఇంత పనులు ఎవరు చేస్తారనుకున్నావే? నీ తాత పాప పొద్దున్నే నా చేత తిట్లు కనుక ఇంటికి ఇస్తావు. అబ్బాబ్బాబ్బా, తాత బాగా పెంచొచ్చు కానీ సవితి కూతుర్ని మాత్రం పెంచలేవమ్మా. ఏమే ఎందుకు నువ్వు చెప్పింది నిజమేనటే? నిజమే అత్త. అయితే ఇలారా. ఎందుకు వస్తున్నాడే చందన్ రాజు? ఆయనకి ఏ రాజకుమార్తె నచ్చలేదట. అందుకనే మామూలు పిల్లల కోసం దేశాల మీద బయలుదేరాడు. అయితే ఆయనకి నచ్చే పిల్ల మన ఊళ్ళో ఉందంటావా? నీకేమత్త, ఆయనే కనుక మన పిల్లలు చూస్తే ఇంకొకరిని వేసుకోబోయాడా? ఏమో, దానికి ఇంకా పిల్ల చేష్టలు పోలేదు. రాజులదన్నీ చూడట. వాళ్ళకి కావలసిందల్లా నగలు, నాణ్యాలు, అందం, సందం. ఈ ఊళ్ళో నీకున్న నగలు ఎవరికున్నాయి? ఆ మాటనే అనుకో. సరే, కాస్త నీళ్ళు తీసుకురా. ఏం తెచ్చావు మామయ్య? మీ ఇంటికి వచ్చా. నాకేం పెడతావు అత్తయ్య? మీరేమో పిచ్చివాడు అనుకున్నాను. తిరిగానే మాట్లాడుతున్నాడే. వాడికేం పిచ్చే? అనుకుని పిచ్చి గాని. ఇంతకీ వీడి పెళ్లి విషయం బావతో చెప్పావా? ఆయనతో చెప్పేదే ఉంది. ఈ ఇంట్లో ఈ మరడమ్మ ఎంత చెప్తే అంతే. ఇప్పుడే పిలుచుకొస్తాను. మాట్లాడి తాంబూలాలు పుచ్చుకుంటే సరిపోయాయి. నీ పెళ్లి కుదిరిందాక ఇలాంటి పిచ్చి చేష్టలు చేయకు. మీ మామయ్య ముందు బుద్ధిమంతుల్లా కూర్చో. అంతా కులాసా కబురు లేకుండానే వచ్చారు? కబురు లేకే, మరిడమ్మ కబురు చేస్తేనే బుజ్జి అని తీసుకొచ్చాను. ఓహో, ఏమంటున్నాడు వీడు? అంతలా తింటున్నా. మామయ్యతో నట్టురా నీ సరసాలు. నీకొచ్చిన చదువు కాస్త చూపించు. 1 1 2 2 2 4 3 3 6 మళ్ళీ కూర్చుని 7. వీడికి కూడికలు ఒకటే కాదు, హెచ్చవేతలు, తీసివేతలు, తోసివేతలు అన్నీ వచ్చు. ఏదో నీకు మగదిక్కు లేరు. 2 ఆడపిల్లలున్నారు. ఒక్కదాన్ని ఇచ్చి చేశావు అంటే కుక్క కావిలి కాస్తూ ఇంట్లోనే పడుంటాడు. చూద్దాం. ఇప్పుడు అప్పుడే ఏం తొందర వచ్చింది? తొందర లేదు. ఈడేసిన పిల్లని ఎన్నాళ్ళ ఇంట్లో పెట్టి కూర్చుంటావు? ఏదో చేతికి అందినవాడు వచ్చాడు. వాడికి ఇచ్చి చేస్తే ఒక్కటైనా విరగడవుతుంది. ఇహ ఉంటే చిన్ని చిన్ని పిన్ని కన్ని కన్ని గిన్ని దన్ని. చిన్నవాళ్ళ దగ్గర మాటలు ఇక్కడేమిట్రా? పెద్దవాళ్ళ దగ్గర ఉన్నప్పుడు పెద్దవాళ్ళు నడిచినట్లు నడిచి పెద్దవాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడాలి. మరి నేను అడిగిన దానికి సమాధానమే చెప్పలేదు. ఏదో తేలిస్తే నేను సాయంత్రమే వెళ్ళిపోతాను. ఏదో తేలిస్తే నేను సాయంత్రం వెళ్ళిపోతాను. ఏమిటి తెలియదు? ఈ సంబంధం నాకు ఇష్టమే. ఏమిటి తెలియదు? ఈ సంబంధం నాకు ఇష్టమే. నీ ఇష్టం నా ఇష్టమేనా? అమ్మాయి ఇష్టం కనుకోవద్దు. నీ ఇష్టం నా ఇష్టమేనా? అమ్మాయి ఇష్టం కనుకోవద్దు. దాని ఇష్టం ఏమిటి? యుద్ధానికి గంట కడతారా? ఇప్పుడే తెలిసి చెప్పు. అవును, ఎద్దునంటికి గంట కడతారా? చెప్పు, ఇప్పుడే తెలిసి నిర్భాగ్యుడా, ఈ జన్మకి నీకు పెళ్లి కాదరా. ఎందుకు పిచ్చాన్ని వాణి పడతావు? ఉండు, ఈ పెళ్లి ఎట్లా కాదో నేను చూస్తాడా.
ఇట్లా వివరించుకొస్తే వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? నాకు ఇష్టం లేకుంటారు. ఎందుకు ఇష్టం లేదు? నీ అమ్మాయి చక్కదనానికి వాడు కాక చంద్రబాబు రాబోయాడా? దానికి చందన్ రాజు అక్కర్లేదు, ఈ పిచ్చి పుల్లయ్య అక్కర్లేదు. దానికి తగ్గవాడు దానికి వస్తాడు. వస్తాడు. నా ఇష్టం లేకుండా ఎవరొస్తాడో చూస్తాగా. వేడికి పోయిందిరా, చేతులొద్దుకు పోయిందిరా, చేతి ఉపచారాలు చెయ్యండిరా. పోయిరా, మీరేమన్నా చచ్చారా? ఇరుకుంటూ చచ్చింది నేను. బతకండి, పోయింది. అయ్యో అయ్యో, నీళ్ళన్నీ ఇలా తగలబెడుతున్నారు. నీకేం పోయే కాలం ఇది? వీడి ఆచారం వీడు పదవేడేస్తాడు. ఎవడే ఈ గణాచారి? అర్థమైన పీరు వేటవాళ్ళు భార్యంత అంక చెండాలని చేస్తూ ఉంటే గుడ్లు మిటకరించి చూస్తూ ఊరుకున్నావటే పెద్దమ్మ. ఇంటికి పద, నిన్ను పూర్తి పెడతాను. ఇంకా లేవే ఇంటి నుంచి నువ్వు. ధిక్కారం, రాజధిక్కారం. ఒరే కింకర్లు, భటులు, శాంతులు, ధిక్కారం, రాజధిక్కారం. అయ్యో అయ్యో, తమరు రాజోద్యోగులకండి. వాడునోరు ఎన్నడూ పరాయి వాళ్ళని పల్లెత్తు మాటను ఎరగను. ఈ వేళ పొద్దున్నే లేచి ఆ పెద్దమ్మ ముఖం చూశాను, ఇలా నోరు జారింది. ఇంకా పోవేమే. ఎవరా లక్ష్మణపతి? నా సరితి కూతురు గౌరి ఉరుట్లోనే తల్లిని మింగింది, పెరుగుతూనే తండ్రిని మంచం ఎక్కించింది. ఇక పెంచుతూనే నాకు ఇలా చీకల మీదకి తెస్తూ ఉంటుందండి. అలాగా? ఆ పెద్దమ్మ ఉంటే మీకే కాదు, ఈ ఊరికే కాదు, మాకు, మా చంద్ర రాజ్యానికి, మా చంద్రన్ రాజు గారికి కూడా అరిస్తాయి. తక్షణం ఆ అమ్మాయి ఇల్లు కదలకుండా కట్టు. నా చిత్తం. రే, మీరు గ్రామంలోకి వెళ్ళి చంద్రన్ రాజు గారు కన్యల్ని చూడడానికి వస్తున్నారని సాధించి రండిరా. ఒరేయ్, ఎదురా మన ఏకపాత సింహాసనం. ఈ పూటకు మన కొలువు ఇక్కడనే ఏర్పాటు చేస్తున్నాం. తమరు చంద్రన్ రాజు గారి మంత్రులే అండి? అవును, తాత్కాలిక మంత్రులు. అయితే తమ కొలువు చెట్టు కింద ఎందుకు? ఆ ఇంటికి దయచేయండి. మా అమ్మాయి నుండి చూద్దరు గాని. నీకు అమ్మాయిందా? ఉందండి, మా చిన్ని. దానికంటే 2 ఏళ్లే చిన్న. అయితే ఇంకే. ఒరేయ్, మీరు ఈ వార్త ఎవరికి దాటద్దు. దయచేయండి.